నామానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుడు మీతో వాక్య సందేశాన్ని పంచుకోవడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్న తలలు వంచండి. స్తోత్రం స్తోత్రం ప్రభా, గొప్ప దేవానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కొద్ది నిమిషాలు మాతో మా అందరితో మాట్లాడండి, సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభా. ప్రతిదీని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మీరు మరొకసారి సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యం అంశము భయభక్తులు గలవారికి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యందు ఎంతమంది భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారో వారి జీవితంలో దేవుడు చేసే మేలులని అనేక విధాలుగా ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మానవ కోటికి అంటే ప్రతి మనుష్యుడు ఇదంతా వినిన తర్వాత అంటే ప్రసంగి అంతా చాలా చోట్ల వ్యర్థం అని సొలొమోను మహాజ్ఞాని ఎంతగానో సమస్తాన్ని పరీక్షించి ఎన్నో విధాలుగా తెలుసుకున్నా సరే మానవ కోటికి చివరికి వచ్చేసరికి ప్రతి మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఎంతగానో తెలియచేశాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఒక మనిషిగా మనం అందరం దేవునికి భయపడి జీవించాలి. భక్తి అనేది చేయాలి. పరిశుద్ధంగా జీవించడం, యథార్థంగా జీవించడం, నమ్మకంగా జీవించడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ప్రభువుని ప్రేమించడం, ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా మనం ఈ లోకంలో ఉండాలి. భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు. ఇక్కడ ఎవరికి భయపడాలో కూడా దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఈ లోకపు మనుషులు శరీరంగా ఉన్నాం కాబట్టి మందిరానికి వెళ్తే బెదిరిస్తారు, దేవుని స్తుతిస్తే ఎంతగానో మనకి బెదిరింపులు వస్తాయి. కానీ నువ్వు దేవునికి భయపడితే మనుషులకు భయపడవు. ఒకవేళ నువ్వు మనుషులకు భయపడుతూ జీవిస్తే దేవునికి భయపడలేవు. ఎందుకంటే మనుషులు భయపడినప్పుడు, మనుషులు ఉన్నప్పుడు భక్తి చేస్తావు, మనుషులు ఉన్నప్పుడు వారి దగ్గర క్రమంగా మాట్లాడతావు, మనుషులు ఉన్నప్పుడు క్రమంగా చూస్తావు. ప్రతిదీ నువ్వు మనుషుల ముందు భయపడితే ఏమి ప్రతిఫలం ఉండదు. కానీ నువ్వు దేవునికి భయపడి జీవించినట్లయితే ఖచ్చితంగా ఆయనకు భయభక్తులు గలవారికి ఆయన చేసే మేలులు ఎంతో గొప్పవి. ఎందుకంటే యోబు జీవితంలో చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించినోడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యోబు అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథంలో చిన్నలేమి పెద్దలేమి అని యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. నువ్వు చిన్నగా ఉన్న, చిన్న వయసులో ఉన్న, ఒక యవనస్తుడివైనా, ఒక బాల్యంలో ఉన్న, ఒక వృద్ధుడివైనా, ఒక నడి ప్రాయంలో ఉన్న ప్రతి మానవుడు దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవుని యందు భయము పవిత్రమైనది. పాపము చేయడానికి ఉండదు. ఈ లోక ఆశల్లో, ఈ లోకంలో పాపములు మునిగిపోవడానికి ఎంత మాత్రాన్ని సాతాను గడికి చోటు ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే దేవుని యందు నువ్వు ఉంచిన భయము నీకు పవిత్రంగా జీవించే విధంగా చేస్తుంది. దేవుని యందు ఉంచిన భయము నిన్ను పరిశుద్ధంగా జీవించే విధంగా చేస్తుంది. దేవుని యందు ఉంచిన భయము జ్ఞానం కలిగి నడుచుకునేలా చేస్తుంది. దేవుని యందు ఉంచిన భయము నేను పరిశుద్ధంగా, యోసేపు జీవితంలో తన తండ్రికి దూరంగా ఉన్నాడు, తన అన్నలకి దూరంగా ఉన్నాడు, తన ఇష్టానుసారంగా తను జీవించవచ్చు. కానీ యోసేపు దేవునికి భయపడి జీవించాడు. ఒక శోధకురాలు వచ్చి తనను శోధించినా సరే వెంటనే విడిచి పారిపోయాడు. దేవుని భయం లేకపోతే యోసేపు గురించి మనం మాట్లాడుకునే వారం కాదు. యోసేపు పాపంలో బ్రతికితే, యోసేపు ఆ పాపాన్ని జయించకపోతే ఈ రోజు యవనస్తులకు ఒక మాదిరిగా ఉండేవాడు కాదు యోసేపు. ఈ రోజున మనుషులకు భయపడి జీవించకు, దేవునికి భయపడి
జీవించు. ఎందుకంటే ఈ ఆత్మనిచ్చిన దేవుడు ఆయన. ఈ ఆత్మను నరకములు నశింపచేయగల అధికారం దేవునికి ఉంది. నువ్వు ఎంతగా దేవునికి భయపడి ఈ లోకంలో జీవిస్తావో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను మాటలు వింటున్నాడు, దేవుడు నా ప్రవర్తన ప్రతీది ఆయన నేను పరిశీలించే దేవుడు. ఆయన మన హృదయాలను పరీక్షించి పరిశోధించే దేవుడు. కాబట్టి నీ హృదయం అనేది ప్రభు దగ్గర శుద్ధి కలిగి ఉండాలి. నీ హృదయం అనేది ప్రభు దగ్గర యథార్థంగా ఉండాలి. నీ హృదయం అనేది ప్రభు దగ్గర నమ్మకంగా ఉండాలి. మనుషులు చూసి భక్తి చేస్తే ఎంతో కొద్దిసేపు ఉండదు. ఆ భక్తి నీకు శక్తిని పుట్టించే విధంగా ఉండదు. నువ్వు చేసే భక్తి నీకు శక్తిని పుట్టించే విధంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన నీకు జవాబు ఇచ్చే విధంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతిదీ దేవునికి ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవించినట్లయితే యోబుని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు లేకుండా ఎంతో మంది తమ ఇష్టానుసారంగా జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. దేవుడు అందచేసే మేలను పోగొట్టుకుంటున్నారు. దేవుడు తమ జీవితంలో ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో ప్రతిదీ దానికి దూరమైపోయి జీవిస్తున్నారు. మనుషులకు భయపడ్డం కాదు నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి భయపడి జీవించి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ మాటలు ఆలకిస్తున్నాడు. నీ ప్రవర్తన, నీ నడకలు, నీ స్నేహాలు ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవునికి ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కంచిగా వేసే దేవుడు. ప్రతి విషయంలో నీ చుట్టూ ఒక కంచె, ఒక సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి నువ్వు జీవిస్తున్నావో, భక్తి కలిగి జీవిస్తున్నావో దేవుడు నీ చుట్టూ ఒక కంచె అనేది ఆయన నీ కోసం సిద్ధపరిచే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ రాకపోకల్లో, నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ఉద్యోగాల్లో, నువ్వు చదువుల్లో, నీ ప్రతి విషయంలో దేవుడు నీకు ఒక దూతను కాపుదలగా ఉంచే దేవుడు. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది తమ కాలము రాకముందే యవనస్తులు ఎంతోమంది నశించిపోతున్నారు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, యోబు జీవితంలో భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి శ్రమలను ఎదుర్కోగలిగాడు. భక్తి తనకు శక్తిని పుట్టించింది. తనకున్న శ్రమల నుండి తప్పించబడ్డాడు, తనకున్న నిందల నుండి తప్పించబడ్డాడు. తనకున్న అనారోగ్యం, తన భార్య అయితే దేవుని దూషించి మరణము కమ్ము అని సెలవిచ్చిన తను చేసిన దేవుని యందు భయభక్తులే తనను రెండింతలు ఆశీర్వదించింది. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని యందు ఎంతగా భయము కలిగి భక్తి కలిగి జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. మొదటిగా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. కీర్తన గ్రంథం 115:13 పిన్నలేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఈ లోకంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటే, మన పితరులు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటే, మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటే, సాతానుగాడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కానీ దేవుడు కానీ నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఎన్నటికీ ఆశీర్వాదమే. నీకు కలిగినది కొంచెమైనా సరే దాన్ని నేను దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీకు కలిగిన కొంచెమైనా, నీ పని కొంచెమైనా, నువ్వు చేసే ప్రతిదీ కొంచెమైనా సరే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. అలానే చూసినట్లయితే సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఈ రోజు తెలివి కావాలంటే ఎన్నో బుక్స్ చదువుతాం. నాలెడ్జ్ అనేది ఈ లోకానుసారంగా జీవించినంత మాత్రాన, స్టడీస్ చేసినంత మాత్రాన రాదు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం. దేవుడు నీకు తెలివినిచ్చే దేవుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ప్రతిదీ నీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు తెలివిని అనుగ్రహించే దేవుడు. ఈ రోజున మనుషులు ఎంతో మంది తెలివి లేకే ఎలా పడతలో మాట్లాడుతూ, ఎలా పడతలో జీవిస్తూ, ఎలా పడతలో నడుచుకుంటున్నారు. కాబట్టి ఎంతో మంది చేత నిందలు పడుతున్నారు, ఎంతో మంది చేత తిట్లు తినించుకుంటున్నారు. తమ ప్రాణాలు తెలివి లేక ఎంతో మంది పోగొట్టేసుకుంటున్నారు. ఈ రోజున నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా నీకు తెలివినిచ్చే దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని కూడా ఉంది. ఆయన మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడు అన్నాడు దేవుడు. నీకు ఒకవేళ జ్ఞానం కొద్దుగా ఉందేమో నువ్వు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు మంచి జ్ఞానం ఇచ్చి, నీకు మంచి ఆలోచన చెప్పి, నీకు బోధించి ప్రతి విషయంలో నిన్ను నడిపించే దేవుడు. మోషేకి మానవుడే జ్ఞానం లేకపోవచ్చు, నత్తివాడినని దేవుని దగ్గర మొరపెట్టాడు. కానీ దేవుడు తన జ్ఞానంతో తనని నడిపించాడు. కాబట్టి లక్షలాది ప్రజల్ని నడిపించగలిగాడు.
అడిగాడు. ఈరోజు జ్ఞానం లేక కుటుంబాలు ముక్కలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది, జ్ఞానం లేక బంధాలు పోగొట్టేసుకునే వాళ్ళు ఎంతోమంది, జ్ఞానం లేక తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడాలో, పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలో తెలియక ఎంతోమంది జ్ఞానం లేక ప్రవర్తించి ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యందు కేవలం భయభక్తులు కలిగి ఉంచు. దేవుడు నిన్ను జ్ఞానంతో నింపి నిన్ను నడిపించే దేవుడు. ఒకవేళ నీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన అడుగు. ఆయన ఎవరిని గద్దించగా ఆయన ఖచ్చితంగా ఆయన జ్ఞానం అనుగ్రహించే దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము, అలానే జ్ఞానమునకు మూలము కూడా. చిన్నలేమి పెద్దలేమి, చిన్న వయసు నుండి సమయాలు ఎలా అయితే దేవుని దగ్గర భయము కలిగి భక్తి కలిగి జీవించాడో, ప్రవక్తగా దేవుడు తనను వాడుకొని రాజుల సహితము తన ముందు నిలబెట్టి చేసిన దేవుడు. ఈ రోజు నన్ను చిన్న వయసులో ఉన్నా, ఒక యవనస్తుడిగా ఉన్నా, ఎంతమంది అయితే ఈ లోకల్లో ఇష్టానుసారంగా బ్రతికి దేవుని మీద భయము లేకుండా భక్తి లేకుండా నన్ను ఎవరు చూస్తారులే, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అనుకుంటున్నావేమో, దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తున్న దేవుడు. ఈ ప్రాణ ఆత్మ దేహములన్నీ దేవుడు నీకు ఇచ్చినవి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునికి భయపడి భక్తి కలిగి నువ్వు ఈ లోకంలో జీవించాలి. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే బహు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు ధైర్యంగా ఈ లోకంలో జీవించలే. కొన్నిసార్లు మనం ధైర్యాన్ని కోల్పోవచ్చు. కొన్నిసార్లు మన పరిస్థితిని చూసి, మనకున్న శ్రమను చూసి, మనకున్న ప్రతి ఆర్థిక పరిస్థితిని చూసి నువ్వు భయపడవచ్చు. కానీ నువ్వు చేసే దేవుని యందు భయభక్తులు నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ధైర్యం చాలా అవసరం. శద్రకు మేషకు అబేద్నెగోలో దేవుని యందు భయభక్తులు లేకపోతే వారు ధైర్యంగా నిలబడలేరు. నెబుకద్నెజరు దగ్గర ధైర్యంగా నిలబడి దేవుడి ఈ మండుచున్న అగ్ని గుండములో నుండి మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, ఒకవేళ బ్రతికితే ఇక్కడ ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటామనే ధైర్యం ఎలా వచ్చిందంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి. వారు యవనస్తులు దేవుని యందు చాలా భయం కలిగి, ప్రార్థన కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, న్యాయము కలిగి, ఎక్కడ తొట్టిల్లిపోకుండా అంతమంది జనాల్లో ఉన్న తమ ఇష్టానుసారంగా బ్రతకకుండా దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు అగ్ని గుండములో కూడా వారు నిలబడడానికి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు. దానియేలు జీవితంలో కూడా సింహంలో ఎదుర్కొనే అంత ధైర్యం లేదు. తన కూడా మనలాంటి మానవుడే, ఏదైనా కుక్కను చూస్తేనే మనం భయపడతాం, అలాంటిది సింహము నోటు నుండి దేవుడు తప్పించాడంటే అక్కడ దానియేలు చేసిన భక్తి ఎంతగా ప్రభు దగ్గర భయం కలిగి, ఎంతగా భయం కలిగి భక్తి కలిగి ముమ్మారు దేవుని సన్నిధిలో ఎంతగా తను ప్రార్థించాడో, తన భక్తిని ఎంతగా కాపాడుకున్నాడో, తన పరిశుద్ధ జీవితాన్ని ఎంతగా కాపాడుకున్నాడో దేవుడు సింహము నోట నుండి తప్పించాడు. ఈ రోజున సింహం లాంటి సమస్యలు నిన్ను భయపెట్టొచ్చు, నిన్ను కృంగదీయొచ్చు, మనుషులు నిన్ను బెదిరించవచ్చు. కానీ నువ్వు దేవునికి భయపడినట్లయితే సింహాల నోళ్ళని మూసిన దేవుడు నీ సమస్యను కూడా ఆయన మూయించే దేవుడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేసే దేవుడు. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు మనలాంటి మానవులే. దావీదు కూడా సింహం నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి జయించాడంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? దేవుడిచ్చిన ధైర్యం ఎలా వచ్చిందంటే ముందు దావీదు తన కలిగిన మంచి గుణలక్షణం ఏంటంటే దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవించేవాడు. తన గొర్రెల కాపరిగా ఉంటే మంచి యవనస్తుడు, మంచి సౌందర్యం గలవాడు. ఒక అడవిలో ఒంటరిగా ఉన్నా సరే ఎక్కడ పాపం అనేది చేయకుండా ప్రభుని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే భక్తి కలిగి, ఎల్లప్పుడూ ప్రభుని కొత్త పాటలతో స్తుతిస్తూ ఆరాధిస్తూ సంగీతాలతో తన జీవితాన్ని ప్రభుతో భయం కలిగి భక్తి కలిగి జీవించాడు. కాబట్టి ధైర్యం పుట్టించింది. ఆ గొర్రె పిల్లను సింహం నోట నుండి రక్షించగలిగిన ధైర్యం దేవుడు తనకి ఇచ్చాడు. రాజుల యుద్ధాలు చేయడానికి కూడా తన ముందు గొలియాతు నిలబడ్డాడు. బాలుడు, దావీదు గారు బాలుడే, కానీ దేవుడు తన ధైర్యాన్ని పుట్టించాడు కాబట్టి గొలియాతును కూడా జయించే శక్తిని దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీ పక్షాన ఉన్నాడని ధైర్యం కలిగి జీవిస్తావు. నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు చేసే ప్రార్థన నీకు ధైర్యం కలిగిస్తుంది. నువ్వు చేసే వాక్య ధ్యానం నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన కన్నీటి జీవితం నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఒకవేళ నీకు దేవుని యందు సరిగ్గా భయము భక్తి లేకపోతే అధైర్యపడతావు, కలవరపడతావు. దేవుని దగ్గరికి పక్షవాయు గలవని
ఒకరు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏమన్నారంటే ధైర్యముగా ఉండము అంటే తన జీవితంలో తన ధైర్యాన్ని కోల్పోయాడు. మనుషుల చేత మంచం మీద మోసుకొస్తున్నారు, తన నలుగురు మనుషులు మంచం మీద పట్టుకొని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు అన్నమాట ధైర్యంగా ఉండము. కొన్ని అనారోగ్యాలు బట్టి మనం అధైర్యపడతాం, మనకున్న శ్రమలు బట్టి, మనకున్న నిందలు బట్టి, మనకున్న శోధనలు బట్టి, మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మనకున్న సమస్తాన్ని బట్టి మానవులుగా మనం అందరం భయపడతాం. కానీ లోకానుసారమైన భయము కాదు, కానీ నువ్వు దేవునికి భయపడి జీవించాలి. నీకు దేవుడు ధైర్యపరిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు జ్ఞానమునిచ్చే దేవుడు, నీకు తెలివినిచ్చే దేవుడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఆయనకు భయపడి జీవించడం, భక్తి కలిగి జీవించడం. భక్తులు భూమి మీద ఉన్న భక్తులు అంటే ఆయనకు ఎంతో ఇష్టలు. నువ్వు భక్తిగా ఈ లోకంలో ప్రభు కోసం జీవిస్తే ఆయన నిన్ను ఇష్టపడే దేవుడు. నువ్వు ఎంత ప్రార్థనతో యథార్థంగా పరిశుద్ధంగా ఎలా అయితే జీవిస్తావో నిన్ను ఇష్టపడే దేవుడు. మరియ కూడా తన కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించింది. ఆ ఊర్లో ఎంతో మంది కన్యకలు ఉండొచ్చు, కానీ మరియా దేవుని దగ్గర భయము కలిగి భక్తి కలిగి జీవించింది. కాబట్టి దేవుడు తన గర్భంలో పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అవ్వడానికి దేవుడు గొప్ప ఆశీర్వాదం అనేది తనకిచ్చిన దేవుడు. ఈ రోజున నువ్వు భయము కలిగి భక్తి కలిగి పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థ కలిగి ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా ఎంత భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే దేవుడు నీ హృదయం అనే గర్భంలో జీవించడానికి, ఆయన నీ హృదయం అనే గర్భంలో జన్మించడానికి, ఆయన నీ హృదయం గర్భములు నివాసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ఆశీర్వదించేది దేవుడే. యాకోబు కూడా ముందు దేవునికి భయపడలేదు, కానీ తన దేవుని తెలుసుకున్నాక భయపడ్డాడు. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు, దేవుని దగ్గర నమ్మకంగా జీవించాడు. కాబట్టి తనను మోసం చేయాలని తన సొంత వాళ్ళే లేచిన దేవుడు తనను ఆశీర్వదిస్తూనే వచ్చాడు. తననికి తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మోషే కూడా తన ఒకవేళ ఎందుకు తెలియని మాట రాని వాడిగా ఉండొచ్చు, కానీ నత్తివాడిగా భయపడ్డాడు. కానీ దేవుని దగ్గర ఎంతగా ఒక స్నేహితుల్లాగా దేవునికి దగ్గర అయ్యాడో, దేవుడు ధైర్యాన్ని పుట్టించే లక్షలాది ప్రజలు నడిపించే ధైర్యాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతలు 16:6 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. చెడుతనం ఈ లోకంలో ప్రతి మానవులు చెడుతనం, చూపులు చెడుతనమే, చెడు చూపులు, చెడు మాటలు, చెడు వినడం, చెడు ప్రవర్తన, ప్రతిదీ చెడుతనం అనేది సాతానుగాడు ప్రతి మానవుని హృదయంలో పెట్టేశాడు. కాబట్టి ఎలా జీవించాలో యవనస్తులు ఎంతో మంది తొట్టిల్లిపోతున్నారు, ఎంతో మంది చెడుతనంలో పడిపోతున్నారు, తమ యవ్వన జీవితాన్ని ఎంతో మంది పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయం కలిగి భక్తి లేక జీవిస్తున్నారు. కాబట్టి నువ్వు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తే చెడుతనాన్ని అసహించుకుంటావు, చెడుతనానికి దూరంగా పారిపోతావు. యోసేపు ఎలా అయితే చెడుతనాన్ని దూరంగా పారిపోయాడో నువ్వు కూడా అట్టే విధంగా జీవించగలవు. చెడుతనం అనేది నువ్వు ఎప్పుడైతే దూరపరుస్తావో, ఎప్పుడైతే దూరపరచాలంటే ముందు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నువ్వు దేవుని యందు భయం కలిగి జీవిస్తే పాపం చేయవు, దేవుని యందు భయం కలిగి చేస్తే చెడు తలంపులు ఉండవు, దేవుని యందు భయం కలిగి జీవిస్తే చెడు ఆలోచించవు, చెడు చూడవు. ప్రతిదీ ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తున్నాడని భయం ఉంటుంది. కాబట్టి ఎక్కడ చెడుతనం అనేది నీ జీవితంలోకి రాదు. దేవుని యందు నువ్వు ఎంతగా భయం కలిగి జీవిస్తే చెడుతనానికి, చెడు మనుషులకి, దుష్ట సాంగత్యానికి నువ్వు అంత దూరంగా ఉండగలవు. దేవుని యందు భయభక్తులు కలుగున్నప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తారు. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి, నువ్వు ఎలా నడవాలి, నువ్వు ఏది చేయాలి, ప్రతిదీ దేవుడు నీకు ముందుగానే ఆయన నీకు బోధించే దేవుడు. కాబట్టి చెడుతనము నుండి దూరంగా నువ్వు జీవించాలంటే దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవించాలి. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30 యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఒక స్త్రీగా కొనియాడబడాలంటే సౌందర్యం వ్యర్థమని, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో సౌందర్యం చూసి కొనియాడబడే వాళ్ళు ఎంతో మంది, ఈ లోక అందాలు చూసి కొనియాడబడే వాళ్ళు ఎంతో మంది. కానీ నువ్వు ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని చక్కగా
కట్టుకోగలవు. నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబస్తుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువుల్ని, నీ చుట్టూ ఉన్నవారిని ఒక క్రమంగా ఒక జ్ఞానము కలిగిన స్త్రీవలే నువ్వు కట్టుకోగలుగుతావు. కాబట్టి నిన్ను చూసిన వారు అనేక మంది నిన్ను కొనియాడతారు. నువ్వు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి నడిస్తే నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తే, నువ్వు ఒక దారిని జీవిస్తే నీ బిడ్డలు ఒక దారిని జీవిస్తారు. నీ కుటుంబం అనేది చిందరబందర అయిపోతుంది. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ముక్కలైపోతున్నాయంటే దేవుని యందు భయము లేక, భక్తి లేక తమ జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించి లోక సౌందర్యాల కోసం ఎంతో మంది కొనియాడబడుతున్నారు. కానీ నువ్వు దేవుని కలిగి జీవించినట్లయితే, దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడే నిన్ను కొనియాడే దేవుడైనా. అలానే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 103:13 వచనంలో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలి గల దేవుడైనా ప్రతి మానవుని ఆయన జాలి పడుతున్నారు. కానీ చాలా మంది హృదయాలు కఠినపరిచేసుకుంటున్నారు. దేవునికి దూరంగా జీవించి తండ్రి కుమారుల పట్ల ఎలా అయితే జాలి పడతారో ఈరోజు దేవుడు ప్రతి మానవుని పట్ల జాలి పడే దేవుడైనా నువ్వు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన కృప నీపై అత్యధికంగా ఉంటుంది. నువ్వు ఎంతగా దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన కనికరం అనేది నీపై అంత అత్యధికంగా ఉంటుంది. నువ్వు ఎంతగా దేవునికి భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తే ఆయన జాలి గల దేవుడు, ఆయన జాలి గల మనసు నీ వైపే ఉంటుంది. ఆయన జాలి పడే దేవుడు నీ కష్ట సమయంలో, నీ ఏడుపులో, నీ బాధలో, నీ శ్రమలో, నీ ఒంటరి జీవితంలో ఆయన జాలిపడి నిన్ను నడిపించే దేవుడు. ఇద్దరు గుడ్డివారు మనుషులందరూ అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నావని వారు దూషించారు. కానీ దేవుడు వారిపైన కనికర పడ్డారు, జాలి పడ్డారు. కాబట్టి వారు తమ యొద్దకు తీసుకొచ్చి వారి కనులను ముట్టిన దేవుడు. నీపై ఆయన జాలి పడుతున్నాడు. కాబట్టి ఆయనకు భయం కలిగి, భక్తి కలిగి జీవించు. ఈ లోక మనుషులు జాలి పడ్డం కాదు, దేవుని జాలి నీపై ఉండాలి. ఆయన కనికరం కోసం మనం గోజాడాలి, వేడుకోవాలి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన యందు భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తే ఖచ్చితంగా నీపై దేవుని జాలి అనేది ఉంటుంది. అట్టే విధంగా మనం చూసినట్లయితే కీర్తనలు 103:17-18, 11 యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన యందును భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తే నీపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ లోకమంతా దేవుని కృపతో నిండి ఉంది. కాబట్టి ఆయన కృప యుగ యుగములు ఉండేది. ఆయన కృప నీకు తోడుగా ఉండేది. కృప అంటే యేసే ప్రభు. కాబట్టి ఆయన కృపలో నేను భద్రపరిచే దేవుడు. ఆకాశానికి భూమికి ఎంత వెడల్పు, ఎంత దూరమో మన పట్ల కూడా ఆయన కలిగిన కృప ఎంత గొప్పది, ఉన్నతమైనది. కాబట్టి దేవుడు అంత ఉన్నతమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు. జాలి గల వైపు మనపై జాలి పడుతున్నాడు, మనపై కృప చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీపై దేవుని కృప ఉందని విశ్వసించు. అదే విధంగా మనం చూసినట్లయితే కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ఒక దూతని కావలిగా ఉంచడానికి ఇలా క్షేమంగా మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కాపుదల మనపై ఉంది. మన ఇలా ప్రయాణంలో, మన రాకపోకలో, కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, ప్రతిదీ ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృపే. కాబట్టి నువ్వు ఎంతగా ఇంకా దేవునికి భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తే ఇంకా నిన్ను చూసి ఆయన ఆనందించే దేవుడు, ఇంకా నిన్ను చూసి ఆయన సంతోషించే దేవుడు. ఈ లోకంలో నీకున్న ధనాన్ని, నీకున్న ఆస్తిని, నీకున్న దేనిని కోరట్లేదు. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. నువ్వు ఆయన మాట వింటే చాలు, నువ్వు ఆయనకు భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తే చాలు. నిన్ను విస్తరింపచేసేది, ఆశీర్వదింపజేసేది, ఒక ఐశ్వర్యవంతుడిగా, ఒక ఐశ్వర్యవంతురాలుగా నేను ప్రతిదీ ఆశీర్వదించేది దేవుడే. కాబట్టి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి జీవించు. ఆయన రక్షణ, ఆయన కాపుదల అనేది నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు ఉంచే దేవుడు. అట్టే విధంగా మనం చూసినట్లయితే కీర్తనలు 34:9 ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచితే ఏమీ కొదువు ఉండదు.
నీకు కలిగింది కొంచెమైనా సరే నువ్వు సంతోషంగా ఉండగలవు. నువ్వు చేసే పని కొంచెమైనా సరే నీ కొదువు అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, కుమార్తెవు కాబట్టి ఆయన యందు నువ్వు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఏ లోటు అనేది చేయుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దావీదు భక్తుడు ఎలా అయితే ధైర్యంగా చెప్తున్నాడో ఈరోజు ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని మేపుచున్నారు, మనల్ని పోషిస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు, మనకి సేద తీరుస్తున్నారు, మనకు శాంతినిస్తున్నారు. కాబట్టి నువ్వు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే నువ్వు చేసే భక్తి, నువ్వు దేవుని యందు ఉంచిన భయము నీకు ధైర్యాన్ని పుట్టించి ఏ కొదువు అనేది లేకుండా ప్రతి విషయంలో నువ్వు దేవుని స్తుతించే విధంగా ఉంటావు. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా నీతో లేకపోయినా ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించే విధంగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావు. అట్టి విధంగా మనం చూసినట్లయితే కీర్తనలు 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు నువ్వు భయము కలిగి భక్తి కలిగి జీవించినట్లయితే ఆయన నీకు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ఈ లోకంలో ఎంతో మంది మేలు చేయడానికి మనం అనుకుంటారు, కానీ ఈ లోకంలో దేవుడు తప్ప మనకు మేలు చేసేవారు ఎవ్వరు ఉండరు. ఆయన మనకు మేలు చేసే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మన జీవితంలో మన మంచిని కోరే దేవుడైనా, మన మేలును కోరే దేవుడు. మనకి ఎప్పుడు మేలు చేయాలని, మనకి ఎప్పుడు ఏదోటి చేయాలని దేవుడు ఆలోచిస్తారు. నువ్వు ఎప్పుడైతే ఆయన భయం కలిగి భక్తి కలిగి జీవిస్తే నీ పట్ల ఆయన కలిగిన ప్రణాళికలు, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు, దేవుడు నీ పట్ల కలిగిన ప్లాన్స్ ఎంతో గొప్పవి. కాబట్టి నువ్వు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తే ఆయన నీ పట్ల ఒక మంచి మేలును దాచించే దేవుడు. మనుషులకు తెలియదు, నీకే తెలియకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ ద్వారా మనం తెలుసుకోగలం. నువ్వు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి లోకంలో జీవించాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు భయము భక్తి కలిగి జీవించాలి. యవనస్తుడు ఎంతమంది ఉన్నారో, నువ్వు ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, ప్రతి ఒక్కరు ఇక నుంచి దేవునికి భయపడి భక్తి కలిగి జీవించండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి, దేవుడు మీ జీవితంలో చేసే మేలులను పొందుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం. ఇక మిగిలిన కాలమైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి పరిశుద్ధంగా నీతిగా యోబు వలె ఎలా అయితే యథార్థంగా పరిశుద్ధంగా దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చాడో ఈరోజు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవానికి వేలాది వందనాలు ప్రభా. నీ యందు భయం కలిగి భక్తి కలిగి జీవించే వారిగా చేయమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా, భయం కలిగి నీ యందు జీవిస్తే మేము పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఈ లోకంలో మేము జీవించగలము ప్రభా. ప్రతి ఒక్క నీ యందు భయం కలిగి భక్తి కలిగి జీవించే వారిగా వారు నిలబెట్టమని అడుగుచున్నా. అయ్యా, నీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడో, విస్తరింప చేసే దేవుడో ప్రభా. తెలివిని జ్ఞానాన్ని ప్రభా మీరు దాచించిన మేలులు కూడా ఎంతో గొప్పవి ప్రభా. నీ యందు భయం కలిగి భక్తి కలిగి జీవించే వారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.